విజయనగరం జిల్లాలో అన్ని సీట్లను టీడీపీ గెలుచుకున్న ఇద్దరు మంత్రులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెత్తనం మాత్రం వలసొచ్చిన వైసీపీ లీడర్స్తేనని ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ కంటే ప్రతిపక్షానికి చెందిన వైసీపీ నేతల హవా నడుస్తోందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. గజపతి నగరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ నుంచి వలసొచ్చారు. శ్రీనివాస్ పార్టీ మారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కుల సమీకరణల కారణంగా మంత్రి పదవి వరించింది. దీంతో శ్రీనివాస్తో పాటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆయన అనుచరులు హడావిడి చేస్తున్నారు. గజపతి నగరంలో కమిటెడ్ టీడీపీ క్యాడర్ను డమ్మీ చేసి వీళ్లు పెత్తనం చెలాయిస్తున్నారు. వైసీపీ గతంలో అక్రమ దందాలు నడిపిన నేతలంతా ఈ జంపింగ్ నాయకులతో టచ్లో ఉంటూ అక్రమ దందాలు నడిపిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. సాలూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి సంధ్యారాణికి మంత్రి పదవి దక్కింది. అనూహ్యంగా వచ్చిన అమాత్య పదవితో తెలుగుదేశం క్యాడర్ కు సపోర్ట్ చేయాల్సింది పోయి వలస వచ్చిన వైసీపీ నాయకులకు ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సంధ్యారాణి అనుచరులు కొందరు జగన్ గ్రూప్ లో టచ్ లో ఉంటూ వారికి కావాల్సిన పనులను చక్కబెడుతున్నారని టీడీపీ క్యాడర్ ఆరోపిస్తోంది. గతంలో అక్రమాలకు పాల్పడిన వారితో ఎమ్మెల్యే వర్గీయులు కుమ్మక్కై పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ వైసీపీ వలస బ్యాచ్